వెల్కమ్ టు .NET ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ప్రీవియస్ సెషన్లో మనం SQL సర్వర్లో ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఓకే, సేమ్ ఈ సెషన్లో ఏంటంటే మనం డేటాను ఎలా డిలీట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే మీరు ఈ SQL క్వరీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారో యూ కెన్ హ్యాండిల్ ఆల్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ ఇన్ డేటాబేస్. ఇప్పుడు చూడండి, నాకు ఐ హ్యావ్ ఓన్లీ వన్ రికార్డ్. ఓకే, నాకు ఇలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి అంటే నేను ఏంటంటే ఎంటర్ చేస్తూ ఉండాలి. 2 3 4 ఇప్పుడు నేను ఇవన్నీ 3 సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశాను. 3 rows ఎఫెక్టెడ్. నేను ఒకసారి నా సెలెక్ట్ కమాండ్ క్లిక్ చేస్తే ఐ కెన్ సీ మై టేబుల్ హియర్. చూడండి, 4 రికార్డ్స్ ఉన్నాయి. డిలీట్ ఎలా రాస్తాము అంటే డిలీట్కి ఒక క్వరీ ఉంటుంది. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? క్లాస్ 1. ఇక్కడ చూస్తే మీరు డిలీట్ ఫ్రమ్ క్లాస్ 1 అని పెట్టి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటంటే మీకేంటి 4 rows ఎఫెక్టెడ్ అయ్యాయి అంటే మీ టేబుల్లో హ్యావెంట్ గోట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో డిలీట్ ఫ్రమ్ క్లాస్ 1 అంటే మీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. మళ్ళీ నేను ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి, నా 4 రికార్డ్స్ ఉన్నాయి. మీరు డిలీట్ చేసేది ఎలా చేస్తారు అంటే యూ విల్ మెన్షన్ ఏ కండిషన్. డిలీట్ ఫ్రమ్ టేబుల్, ఇక్కడ వేర్ అనే ఒక కండిషన్ వాడి ఓకే అకార్డింగ్ టు దట్ కండిషన్ యూ విల్ డిలీట్. సపోజ్ నాకు ఒక పర్టికులర్ పర్సన్ డిలీట్ అవ్వాలనుకున్నాను, నేను డిలీట్ ఫ్రమ్ అని యూస్ చేస్తే నా డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోతున్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మీరు ఎప్పుడన్నా ఒక కండిషన్ పెట్టుకొని దెన్ ఓన్లీ యూ పర్ఫామ్ డిలీట్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి, నేను డిలీట్ ఫ్రమ్ క్లాస్ 1 వేర్ ID ఈక్వల్ టు 2 అన్నా. సో నాకు ఓన్లీ ID 2 అనే ఎవరైతే ఉంటారో హీ కెన్ ఓన్లీ డిలీట్. అవుట్పుట్ చూస్తే మీరు 2 అనే ID వాళ్ళు లేరు చూడండి. ఓకే, దిస్ ఈజ్ డిలీట్ కమాండ్. అలాగే ఇప్పుడు అగైన్ ఐ విల్ ఇన్సర్ట్ సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు చేస్తాము అంటే ఇన్ కేస్ మీ నేమ్స్ కానీ మీ ప్రొఫైల్స్ కానీ రాంగ్ ఉన్నప్పుడు యూ విల్ పర్ఫామ్ అప్డేట్స్. అప్డేట్ యూ విల్ గివ్ ఏ అప్డేట్ టేబుల్ నేమ్. యూ యూస్ సెట్ అనే కీవర్డ్ వాడతాం. సెట్ సపోజ్ నాది రవి అనేది ఫుల్ నేమ్ సంథింగ్ ఎల్స్. సో అప్డేట్ సెట్ నేమ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ వేర్ అనే కండిషన్ మెన్షన్ చేయాలి. మీరు వేర్ మెన్షన్ చేయలేదు అంటే రవి అనేది అందరికీ మారిపోతుంది. ఓకే, వేర్ ID ఈక్వల్ టు 1. నాకు 1 rows ఎఫెక్ట్. నేను ఇప్పుడు నా చూడండి సెలెక్ట్ కొట్టినప్పుడు రవి అన్నది ప్రీవియస్గా రవి బాబు అనేది చేంజ్ అయింది. ఇప్పుడు చూసారు కదండి, మీరు ఇప్పుడు దాకా డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ ఆప్షన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం. ఓకే, మీరు ఈ SQL మొత్తం నేర్చుకుంటే ఎన్ని టైప్స్లో క్వరీస్ మనం వేయగలం. ఓకే, ఇవన్నీ డివైడ్ అవుతాయి. DLL అని, DDL అని, DRL అని. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. ఈ ఉన్న ఈ క్వరీస్ అన్నీ వాటిలో కేటగిరీస్గా ఉంటాయండి. ఓకే, సో యూ హ్యావ్ టు లెర్న్ SQL కంప్లీట్లీ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇదంతా మనం క్వరీస్ యూస్ చేసి క్రియేట్ చేసాం. సేమ్ థింగ్ మనం ఎంత కష్టపడకుండా క్రియేట్ చేయాలి అంటే జస్ట్ ఫస్ట్ నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే డేటాబేస్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ నొక్కి న్యూ డేటాబేస్ అని క్లిక్ చేస్తాను.
ఇక్కడ సాయి 1 అని పెట్టా, జస్ట్ ఓకే నొక్కా. ఇక్కడ చూడండి మీకు సాయి 1 అనేది ఓకే SA1 అని క్రియేట్ అయింది, వచ్చేసింది. సేమ్ థింగ్ ఆల్ ఫోల్డర్స్ మీకు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక టేబుల్ యాడ్ చేయాలంటే మనం ఇలా క్వరీ రాయక్కర్లా. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ అని క్లిక్ చేసి ఒకవేళ మీరు నాట్ నెల్ అని పెడితే ఈ టిక్ మార్క్స్ తీసేయాలండి. ఫైనల్గా సేవ్ చేస్తారు. క్లాస్ 1 అని క్రియేట్ చేసా, ఓకే నొక్కా. సో నాకు చూడండి dbo.class1 మనం ఏం చేసాం, దానిలో డేటా చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది పెడతాం. సేమ్ థింగ్ ఈ క్వరీ సెలెక్ట్ చేసి ఇక్కడ డేటాబేస్ చేంజ్ చేస్తున్నా చూడండి, SA1 పెడుతున్నా, ఎగ్జిక్యూట్ చేశా. నాకు ఇనీషియల్గా డేటా ఏమీ లేదు, ఐడి నేము జెండర్. డేటా ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఇలా ప్రీవియస్గా క్వరీ రాసి ఇన్సర్ట్ చేసాం, అలా కాకుండా ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే మన టేబుల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ నొక్కి ఎడిట్ టాప్ 200 రోస్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా యూ విల్ ఎంటర్. సేవ్ చేస్తారు. ఇప్పుడు చూడండి నేను వెళ్ళి సేమ్ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తా. నౌ ఐ విల్ గెట్ 2 రికార్డ్స్ రవి శామ్. చూసారు కదండి, మనం ఇలా ఇన్సర్ట్ చేయకుండా ప్రతిసారి ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ నొక్కి ఎడిట్ టాప్ 200 రోస్ అని చూసాం. ప్రతిసారి ఏంటి, మనం సెలెక్ట్ కమాండ్ యూస్ చేసి మనం చూస్తున్నాం మన టేబుల్లో ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే సెలెక్ట్ బదులు రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ టాప్ 1000 rows అన్న you can see the data. Okay, this is your class today. నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం ADO.NETతో దీన్ని ఎలా కనెక్ట్ అవుతాము అనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.